అంటే ఇతరులను ఆకర్షించుకోవడానికి రెడీ అవుతున్నావా? వెలుపటి అలంకరణ ద్వారా కలిగే నష్టాలు ఏంటి? అలంకరణ ద్వారా మనకు వచ్చేది ఏంటిది అని అంటే, సంఘంలో ఎలాంటి నష్టాలు జరగచ్చు? భావ్య అలంకరణ. భావ్య అలంకరణ అనేది శరీరానికి సంబంధించి, అంతరంగపు అలంకరణ రెండవది. అంతరంగపు అలంకరణ ఇది ఆత్మకు సంబంధించింది. తిమోతికి పౌలు రాసినటువంటి మొదటి తిమోతి 2వ అధ్యాయంలో 2 అలంకరణలు ఉన్నాయి. మొదటి పేతురు 3వ అధ్యాయంలో చదువుకున్న వాక్యంలో కూడా 2 అలంకరణలు ఉన్నాయి. మొదటి అలంకరణ గురించి చెప్పారు రచయితలు, తర్వాత 2వ అలంకరణ గురించి చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి అలంకరణ గురించి చూద్దాం. మొదటి అలంకరణ ఏంటిదంటే భావ్య అలంకరణ. ఈ భావ్య అలంకరణ శరీరానికి సంబంధించింది మనం చూస్తున్నాం. అయితే మొదటి తిమోతి 2వ అధ్యాయంలో 9-10 వచనాల్లో మనం చదువుకున్నటువంటి భావ్య అలంకరణ మనకు స్పష్టంగా కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్పష్టంగా కనబడతాయి, 2 కనబడతాయి. అయితే భావ్య అలంకరణ ఏంటిది అని మనం చూస్తే 9వ వచనంలో అక్కడ ఏమనుంది అని అంటే, మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారం. మొదటిది జడలతోనైనను. మొదటిది ఏంటిది? జడలతోనైనను. అచ్చా, జడలు వేసుకోవద్దా? జడలు వేసుకోవడం తప్ప? కొందరు జడలు లేకున్నా జడలు తెచ్చుకొని పెట్టుకుంటారు కదా, అది కరెక్ట్ కాదు. దాన్ని ఏమంటారు కదా? కొందరికి వెంట్రుకలు ఉండవు కానీ ఫిర్బి అది షాపులలో తెచ్చుకొని అలంకరించుకుంటారు. అయితే జడలు పెట్టుకోకూడదా? బంగారం వేసుకోకూడదా? లేదా అలంకరించుకోకూడదా అంటే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే తగు మాత్రమే ఉండాలి. తగుమాత్రపు వస్త్రములు అంటే సింపుల్గా ధరించుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. ఈ భావ్య అలంకరణ ద్వారా, వెలుపటి అలంకరణ ద్వారా కలిగే నష్టాలు ఏంటి? మొదటిది ఏంటిది అని అంటే, భావ్య అలంకరణ ద్వారా ఇతరులకు అభ్యంతరముగా మనం ఉండవచ్చు. భావ్య అలంకరణ ద్వారా ఇతరులకు మనము అభ్యంతరకరముగా ఉండవచ్చు. అందుకనే పౌలు అన్నాడు, మీరు భావ్య అలంకరణకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకండి. ఇతరులకు అభ్యంతరకరముగా ఉండవచ్చు. ఇతరులకు మనం ఎలా అభ్యంతరకరంగా ఉంటాము? ఒకసారి గట్టి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. భావ్య అలంకరణ ద్వారా కలిగే మొదటి నష్టం ఏంటిదంటే ఇతరులకు అభ్యంతరకరంగా ఉండొచ్చు. ఎట్లా అభ్యంతర పడతారు? ఇప్పుడు సంఘం ఉంది, సంఘంలో అందరూ అన్ని రకాలుగా ఉండరు, అందరూ ఒకే రకంగా ఉండరు. కొందరు ధనవంతులు ఉంటారు, కొందరు మధ్య తరగతి అంటే మిడిల్ స్టేజ్లో ఉంటారు, అంటే సామాన్యంగా ఉంటారు. కొందరు లేని వాళ్ళు ఉంటారు. 3 రకాల మనుషులు ఉంటారు సంఘం. ఆస్తిపరులు ఉంటారు, మీడియం స్టేజ్లో ఉండే వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నువ్వు హెవీగా ధరించుకొని సంఘంలో వచ్చి కూర్చున్నావు అనుకో, లేనోళ్ళు నిన్ను చూసి ఏమనుకుంటారు? మనసులో బాధపడతారు. ఏమని బాధపడతారు? అయ్యో, నాకు బంగారం ఉంటే వేసుకుంటుంటే కదా, నగలుంటే వేసుకుంటుంటే కదా, అలాంటి కమ్మలుంటే పెట్టుకుంటుంటుంది కదా, నాకు కూడా డబ్బులుంటే ఒక 5,000 సారీ కొనుక్కుంటుంటుంది కదా అనరు, లోపల అనుకుంటారు. వాళ్ళ పిల్లలు ఎంత బాగా రెడీ అయ్యారు, చాలా ఒక్క డ్రెస్సు వాళ్ళ పిల్లలది 5,000 కావచ్చు. అయ్యో, మాకు డబ్బు ఉంటే మా కొడుకు కొనిపిస్తుంటాం కదా, అదే డబ్బు ఉంటే నా కొడుకు నా కూతురికి నేను కూడా అలాంటి డ్రెస్ కొనిపించేవాడిని కదా అని లోపల వాళ్ళు ఏమవుతారు? బాధపడతారు. ఎవరిని చూసి? తల్లిదండ్రులను చూసి. ఎవరిని చూసి? పిల్లలను చూసి. అంటే లోపల బాధపడుతున్నారంటే కారణం ఎవరు? రెడైన వాళ్ళే,
వాళ్ళు లోపల నలిగిపోతున్నారంటే, వాళ్ళు లోపల బాధపడుతున్నారంటే దానికి కారణం ఎవరు? హెవీగా రెడీ అయ్యొచ్చావు చూడు, నువ్వే. రెండో విషయాన్ని మనం చూస్తాం. అలంకరణ ద్వారా జరిగే నష్టం ఏంటిది అని అంటే, మనము ఇతరులను ఆకర్షించే విధానముగా ఉంటాం. అంటే నువ్వు ఎందుకు రెడీ అవుతున్నావు? నువ్వు రెడీ అవ్వడం ద్వారా నువ్వు ఇతరులను ఏం చేస్తున్నావు తెలుసా? ఆకర్షించుకుంటున్నావు. ఇతరులు మనలను చూసి ఆకర్షితులయ్యేంతగా రెడీ కాకూడదు. అంటే ఇతరులను ఆకర్షించుకోవడానికి రెడీ అవుతున్నావా? దట్స్ కాల్డ్ సిన్, పాపం. ఒక స్త్రీ ఉంది బైబిల్లో, ఆమె చూద్దాం ఒకసారి. 2 రాజుల గ్రంథం 9వ అధ్యాయం 30 వచనం. యోహు ఇజ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా, ఎవరొచ్చారని? యేహూ ఇజ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడెను గనక ఆమె తన ముఖమునకు ఏం వేసుకుంది? రంగు, క్రీములు, మేకప్లు. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. ప్రతి ఇంట్లో మేకప్ బాక్స్ ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. ఒకసారి గట్టి అల్లలే చూద్దాం. హల్లెలూయా. ఈమె రంగు పూసుకున్నది అంటే మేకప్ వేసుకున్నది. ఎవరు వచ్చారని? యేహూ వచ్చాడు. యేహూ వచ్చాడట. ఏం చేద్దాం? కొంచెం మేకప్ వేసుకుందా, కొంచెం దూసుకుందాం. ఎందుకు? ఈమె ఎందుకు రెడీ అవుతుంది? యెజబెలు స్త్రీ ఎందుకు రెడీ అయింది? ఎందుకు రంగులు పూసుకున్నది? ఎందుకు మేకప్ వేసుకున్నది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆకర్షించుకోవాలి. ఎవరిని ఆకర్షించుకోవాలి? యేహూ అనే వ్యక్తి వస్తున్నాడు. ఆయన వస్తున్నాడని సమాచారం వింది యెజబెలు రాని. యెజబెలు విని ఈ స్త్రీ రెడీ అయిపోయింది. ఇక ఎందుకు? ఆయన రాగానే ఎవరిని చూడాలని? నన్నే చూడాలి. హల్లెలూయా. 3వ పాయింట్ ఏంటంటే, అలంకరణ ద్వారా మన దృష్టి దేవునిపై ఉండదు. ఈ హెవీ అలంకరణ ద్వారా, అలంకరించుకోవడం ద్వారా మన దృష్టి దేనిపై ఉండదు అని అంటే దేవునిపై ఉంటుంది. ఒకసారి గట్టి అలలు చెప్దాం. హల్లెలూయా. అసలు నువ్వు దేనికోసం వచ్చినావు? ఫర్ వాట్ పర్పస్ యు కేమ్ టు ది చర్చ్? జీవం కలిగిన దేవుని స్తుతించడానికి మనం వచ్చాం. కానీ దృష్టి ఎక్కడుంది? భావ్య అలంకరణపై ఉంది. 4వ విషయం ఏంటిది అని అంటే, 4వది ఏంటిదంటే, అలంకరణ ద్వారా మనకు వచ్చేది ఏంటిది అని అంటే గర్వం. 3వ అధ్యాయం 5వ వచనం. యెషయా ఏమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాన్లై మెడ చాచి నడుచుచు, ఓర చూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. ఇలా అలంకరణ ఎట్లా ఉంది? 5వ వచనం మరొకసారి చదువుకి. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాన్లై. అది గర్విష్ఠురాన్లై. అలంకరణ ద్వారా ఏమొస్తుంది? గర్వం. అలంకరణ దేన్ని సూచిస్తుంది అంటే గర్వాన్ని సూచిస్తుంది. నువ్వు హెవీగా అలంకరణ అయితే లోపల ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అదే గర్వం. అసలు సింపుల్గా రెడీగా, మరి ఏమి లేని అంటే మీడియంగా నువ్వు రెడీ అయినావు అనుకో, గర్వం వస్తుందా? రాదు. గర్వం రాదు. సింపుల్గా ఉన్నానులే అనుకుంటావు నువ్వు. అలంకరణ ద్వారా కలిగే నష్టాలు, మొదటిది ఇతరులకు అభ్యంతరకరంగా ఉంటాము. రెండవది ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటాము. మూడవది మన దృష్టి దేవునిపై ఉండదు, అలంకరణ పైన ఉంటుంది. 4వది ఏంటిది అని అంటే మనకు హృదయంలో ఏమొచ్చేస్తుంది? గర్వం వచ్చేస్తుంది. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. హెవీగా రెడీ అవ్వడం ద్వారా కలిగే నష్టాలు. రెండో విషయం ఏంటిదంటే అంతరంగపు అలంకరణ. అంతరంగపు అలంకరణ మనం చూస్తాం.
అంతరంగపు అలంకరణ అనేది దేన్ని సూచిస్తుంది అని అంటే ఆత్మను సూచిస్తుంది. ఆత్మ సంబంధమైనది అంతరంగపు అలంకరణ. ఇప్పుడు అదే తిమోతిలో మరొకసారి చదువుకుందాం. 2వ అధ్యాయం 9వ వచనం. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగిలిన వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఇప్పుడు అంతరంగ స్వభావము లక్షణాలు ఏంటివి అంటే అనుకువ అన్నాడు. అనుకువ అంటే ఏంటి? వినయము. వినయం అంటే వినయంలో గర్వం ఉంటుందా? వినయంలో అహంకారపు మాటలు ఉంటాయా? వినయంలో ఒరచూపులు ఉంటాయా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వినయం అనేది చాలా ఇంపార్టెంట్. తగ్గించుకోవడం, వినయం మనస్సుతో కదా. ఇద్దరు ప్రార్థన చేశారు, పౌరుషుడు సుంకరి. కానీ దేవుడు ఎవరు ప్రార్థన విన్నాడంటే సుంకరి ప్రార్థన విన్నాడు. వినయముతో ప్రార్థన చేశాడు, తగ్గింపుతో ప్రార్థన చేశాడు. వినయము దేన్ని సూచిస్తుందంటే తగ్గింపును సూచిస్తుంది. రెండవది స్వస్థ బుద్ధి. మనం ఏ స్వభావంతో నింపబడాలంటే మంచి బుద్ధితో, మంచి మనస్సు మనలో నింపబడాలి. ఏదైనా చెడు స్వభావం మనలోనికి వచ్చేస్తే మ్యాక్సిమం దాన్ని దూరం చేసేసుకో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరితో బైబిల్లో ఉంది కదా, వెండి బంగారముల కంటే మంచి పేరు కొర తగినది అన్నాడు. వెండి బంగారముల కంటే మంచి పేరు అన్నాడు. స్వస్థ బుద్ధి, మంచి మనస్సుతో మనం నింపబడాలి. మంచి మనస్సు మనలో ఉంటే మంచి పేరు మనకు వస్తుంది. మూడవది ఏంటిదంటే సత్క్రియలు అని అన్నాడు. సత్క్రియలు అంటే మంచి క్రియలు మనలో ఉండాలి. ఎలాంటి? పాపముతో కూడిన క్రియలు, చెడుతనముతో కూడిన క్రియలు మనలో ఉండకూడదు. మంచి వారిలో మంచి క్రియలు ఉంటాయి, వినయం గల వారిలో మంచి క్రియలు ఉంటాయి, స్వస్థ బుద్ధి గల వారిలో సత్క్రియలు ఉంటాయి. దైవ భక్తి గల వారమని చెప్పుకుంటున్నారు కదా, దైవ భక్తి గల వారమని చెప్పుకుంటున్న మీలో ఏముండాలి అని అంటే సత్క్రియలు ఉండాలి అన్నాడు. ఎవరైనా రాసుకొచ్చారనుకో మనం కూలుగానే మాట్లాడాలి. ఎవరైనా తొందరపాటుకు వచ్చారనుకో మనం కూలుగానే మాట్లాడాలి. ఎవరైనా తొందరపాటు పడ్డారనుకో మనం వినయంగానే మాట్లాడాలి. దట్ ఈస్ అవర్ క్రిస్టియన్ క్యారెక్టర్. దేవుడు మనకు నేర్పించిన గుణ లక్షణాలు. ఒక అవిచునుడు అన్నాడు, బాహ్య అలంకరణ మనుషులను ఆకర్షిస్తుంది, అంతరంగ అలంకరణ దేవుణ్ణి ఆకర్షిస్తుంది.